నిహారికనా? ఏం చేసింది? అది ఏమీ లేదులే, నువ్వు చిన్నపిల్లవి, నీకు అర్థం కాదు. చెప్పవ్వా, నిహారిక ఆంటీ వల్ల ఏమైనా సమస్య వచ్చిందా? ఏం లేదులే. ఏం లేకుండా అవ్వెందుకు అంత కోపంగా ఉంటుంది? ఏదో జరిగింది. ఎవరిని అడిగితే తెలుస్తుంది? భైరవిని పిలుస్తాను. భైరవి, 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 భైరవి. భవానీ, ఏమైనా తెలుసుకోవాలనుకుంటున్నావా? అవునక్క, నాకెందుకు చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఎందుకు? ఏమైంది భవానీ? మన ఇంటికి అమ్మ ఫ్రెండు నిహారిక వచ్చింది కదా, ఆమె వల్ల ఇంట్లో ఏమైనా సమస్య వస్తుందని అనుమానంగా ఉంది. నాకు తెలిసి లక్ష్మమ్మ అవ్వకి నిహారిక ఆంటీ మీద డౌట్ ఉన్నట్టుంది. నీకెందుకు అలా అనిపించింది? ఎందుకంటే ఆమె వచ్చిన తర్వాత నాన్న ప్రవర్తనలో కూడా ఏదో మార్పు కనిపించింది. విచిత్రంగా ప్రవర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఏదో సమస్యలు వచ్చేటట్టు అనిపిస్తున్నాయి. లేకపోతే లక్ష్మమ్మవ్వ నిహారిక ఆంటీ మీద అంత కోపడదు. కానీ ఆమె మంచిదా చెడ్డదా అని తెలియడం లేదు. ఆమె మంచిదో కాదో నువ్వు తెలుసుకుని చెప్తావా? అంతే కదా, కొంచెం టైం ఇవ్వు, నేను ఆమె గురించి పూర్తి వివరాలు తెలుసుకుని చెప్తాను. ఆమె అమ్మకి ఎలా ఫ్రెండు? అమ్మ లండన్లో చదువుకున్నప్పుడు నిహారిక ఆంటీ అమ్మతో కలిసి చదువుకుందంట. అవునా? సరే, నేను వెళ్ళి చూసుకుని వస్తానుండు. నీకు 32 వయసులో నువ్వు ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్తావు. అక్కడ నువ్వు ఒక ముఖ్యమైన వ్యక్తిని కలుస్తావు. అతని జీవితాన్ని నువ్వు మలుపు తిప్పుతావు. అవునా? నీ చేయిటివు. అతని పేరు ఆ అనే అక్షరంతో మొదలవుతుంది. అతని జీవితంలోకి కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి వస్తుంది. ఆమె జీవితం మలుపు తిరుగుతుంది. అతని పేరు అజ్నయ్ ఉండొచ్చు అని అనిపిస్తోంది. అంతేనా? ఇంకా ఏమైనా ఉందా? అతనికి నాకు పరిచయం అవుతుంది. పరిచయం స్నేహంగా మారుతుంది. ఆ స్నేహం మరింత పెరిగి 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 ఇంకా కొద్ది రోజుల్లో ఆ స్నేహం ప్రేమగా మారబోతుండగా ఏమవుతుంది? లేడీ విలన్ ఎంటర్ అవుతుంది. అంతే కదా? ఆ లేడీ విలన్ పేరు లక్ష్మమ్మ, ఇంకొక పేరు శివగామి. నేను చెప్పింది కరెక్టేనా? 100% కరెక్ట్. ఆ తర్వాత ఏమవుతుందో నువ్వు చెప్పు. తర్వాత ఏమవుతుంది? శుభం. అప్పుడు వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండిపోతారు. ఆ మాటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? మూడువారిన ఒక జీవితంలో తొలకరి జల్లులా వచ్చిన అర్జున్ ఆ జీవితాన్ని చిగురింపచేస్తాడని ఆ భవిష్యత్తుని ఊహించుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉంది. ఈ 2 వేళ్లలో ఒక వేలు పట్టుకో. ఎందుకు? అరే చెప్తున్నాను కదా, పట్టుకో. థ్యాంక్ యూ. ఎందుకు థ్యాంక్ యూ? ఏంటి విశేషం? నువ్వు అనుకున్నదేంటి, నేను ఎన్నుకున్నదేంటి? చెప్పాలంటే నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడొద్దు, తర్వాత చెప్తాను. కాదు, నువ్వు చెప్పాల్సిందే. లేదు, చెప్పాల్సిందే.
తర్వాత చెప్తాను. ఇది మోసం, చీటింగ్. నేను ఒప్పుకోను. చెప్పకపోతే నేను మాట్లాడను. నువ్వు అలిగినా అంతే. నేననుకున్నది జరిగాక నేననుకున్నది ఇదే అని చెప్తాను. నువ్వు అనుకున్నది ఏంటో తెలిస్తేనే కదా అది జరిగేలాగా నేను ప్రయత్నిస్తాను. వద్దర్జున్, అది నీ వల్ల కాదు. నువ్వు చేయలేని పని అది. అదేంటో చెప్పు. నీకోసం నేను ఏదైనా చేస్తాను. వద్దు. చెప్పు నిహారిక. చెప్తా.